వచ్చేటప్పటికి పవర్ ఫ్రీజ్ అనేది ఏంటంటే ఈ ఫ్రీజర్ బటన్ని ఒక 3 సెకండ్లు లాంగ్ ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ లైట్ వెలిగిద్ది. ఓకేనా? ఈ లైట్ సింబల్ ఏంటంటే పవర్ ఫ్రీజ్ అనేది యాక్టివేట్ అయినట్టు. వెరీ ఫాస్ట్గా ఎమర్జెన్సీగా ఐస్ క్యూబ్స్ కావాలన్నా కానీ ఫ్రీజింగ్ అవ్వాలన్నా కానీ ఇది పవర్ ఫ్రీజ్ అనేది యాక్టివేట్ చేసుకోండి. ఈ బటన్ని ఒక 3 సెకండ్స్ అలా లాంగ్ ప్రెస్ చేసి హోల్డ్ చేసి పెట్టుకుంటే ఈ లైట్ వెలిగిద్ది. ఈ బ్లింక్ అయిందంటే పవర్ ఫ్రీజ్ అనేది యాక్టివేట్ అయినట్టు. పై వరకు అవసరం లేదు అనుకుంటే మళ్ళీ అదే బటన్ని ఒక 3 సెకండ్ ఇలా లాంగ్ ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోయింది. ఓకేనా? అలాగే ఫ్రిడ్జ్లో కూడా ఎమర్జెన్సీగా నాకు కూలింగ్ కావాలి, త్వరగా కావాలి అనుకున్నప్పుడు ఫ్రిడ్జ్ బటన్ని ఒక 3 సెకండ్స్ లాంగ్ ప్రెస్ చేస్తే కింద కూలింగ్ లైట్ వెలిగింది. ఈ లైట్ వెలిగింది అంటే పవర్ అనేది యాక్టివేట్ అయినట్టు అనమాట. త్వరగా కూలింగ్ ఏదైనా వాటర్ బాటిల్ పెట్టారు, కూల్ డ్రింక్ బాటిల్ పెట్టారు, త్వరగా కూలింగ్. మామూలుగా అయితే అవసరం లేదు, ఎమర్జెన్సీగా ఎవరైనా గెస్ట్స్ వస్తారు వాళ్ళకి వాటర్ ఇవ్వాలి అనుకున్నప్పుడు అలా యూజ్ అవుతుంది అనమాట. అవసరం లేదు అంటే మళ్ళీ అదే బటన్ ఒక 3 సెకండ్స్ లాంగ్ ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ మీకు ఈ ఫ్రిడ్జ్ అనేది 5 రకాలుగా వాడుకోవచ్చు అండి. 5 రకాల్లో ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ఫ్రిడ్జ్ అనేది నార్మల్ మోడల్ అంటారు. ఓకేనా? పైన ఫ్రీజర్, కింద ఫ్రిడ్జ్ అంటారు. చాలా మంది ఏంటంటే ఫ్రీజర్ అనేది ఎక్కువగా యూజ్ చేయరు కాబట్టి ఫ్రిడ్జ్గా ఉంటే 2 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు కాబట్టి ఎక్కువగా ఐటమ్స్ స్టోర్ చేసుకోవడానికి యూజ్గా ఉంటుంది కాబట్టి ఈ కంపార్ట్మెంట్ని ఫ్రిడ్జ్గా కన్వర్ట్ చేయాలి అనుకుంటే ఈ మిడిల్ బటన్ చూడండి, ఫ్రీజర్